లైఫ్‌లో చేంజ్ కావాలి అని అనుకుంటున్నారా? కానీ ఎంత రిపీటెడ్‌గా ట్రై చేస్తున్నా లైఫ్‌లో ఫెయిల్ అవుతూనే ఉంటున్నారా? డైట్ స్టార్ట్ చేస్తారు. 3 డేస్ కాగానే స్టాప్ చేసేస్తారు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 వీక్ చేస్తారు. కొత్త గోల్స్‌ని సెట్ చేసుకుంటారు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మోటివేషన్ పోతుంది. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. నేను ఎందుకు నా గోల్స్‌ని అచీవ్ చేయలేకపోతున్నాను? నేను డిసిప్లిన్ కాదా? నేను వీక్ పర్సనాలిటీయా? ఏమవుతుంది? మీ మీద మీకు ఒక సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది క్లయింట్స్ ఏం చెప్తారు అని అంటే, మ్యామ్ నేను ట్రై చేస్తున్నాను కానీ ఎంత ప్రయత్నించినా లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు కూడా లైఫ్లో ఇలానే ఫీల్ అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్, గిల్ట్, సెల్ఫ్ డౌట్, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక బోట్లో వెళ్తున్నారు. మీరు బోట్ని ముందుకి నడిపిస్తూ ఉన్నారు కానీ మీరు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా బోట్ వెనకాలకి వెళ్తుంది. ఎందుకు వెనక్కి వెళ్తుందని మీరు తిరిగి చూస్తే వెనకాల 9 మంది అటువైపుకి నడిపిస్తున్నారు. మీ ఎఫర్ట్ అంతా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే మిగిలిన 9 మంది వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సిమిలర్ గా మీ లైఫ్ లో కూడా ఇలానే జరుగుతుందండి. మీకు ఏదైతే కాన్షియస్ గా నేను అచీవ్ చేయాలని గోల్స్ ని అనుకుంటున్నారో, ఇది మీ కాన్షియస్ మైండ్ తోటి, మీరు ఒక లాజికల్ మైండ్ తో మీరు ప్లాన్ చేస్తున్నారు. నేను ఇలా చేయాలి, అచీవ్ చేయాలని మీ గోల్స్ ని సెట్ చేసుకుంటున్నారు. ఇది మీరు కాన్షియస్ గా మీ కాన్షియస్ మైండ్ తో చేస్తున్నారు. 5% మీ కాన్షియస్ మైండ్ అయితే 95% మీ సబ్ కాన్షియస్ మైండ్. 95% మీ సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఆపేస్తూ ఉన్నాయి. కాన్షియస్ మైండ్ తో ఎంత మీ గోల్స్ ని సెట్ చేసుకున్నా, మోటివేషన్, ఒక ప్లానింగ్, స్ట్రాటజీస్ ఇవన్నీ చేసినా కూడా సబ్ కాన్షియస్ కి ఎక్కువ పవర్ ఉందండి. మీ డీప్ బిలీఫ్స్, మీ ఆటోమేటిక్ రియాక్షన్స్, మీ హ్యాబిట్స్ ఇవన్నీ మిమ్మల్ని లైఫ్ లో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మీరు ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేసినప్పుడు గుర్తుందా? స్టీరింగ్ ని చాలా గట్టిగా పట్టుకుని పక్కన మిర్రర్ లో ఎవరు వస్తున్నారు, పక్కన ఎవరు మాట్లాడకూడదు అంటూ యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఎంత టెన్షన్ గా ఉండేవాళ్ళో. కానీ ఇప్పుడు మీరు పక్కన మిర్రర్ చూస్తూ, డ్రైవ్ చేస్తూ, ముందు చూస్తూ, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ, కాల్ అటెండ్ చేస్తూ, పాట వింటూ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే మీరు ఏదైతే రిపీటెడ్గా చేశారో అది మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా సబ్ కాన్షియస్లోకి వెళ్ళడానికి 2 విషయాలు కావాలండి. ఏదైతే మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటామో, లేదా ఏదైనా ఎమోషన్ హై ఇంటెన్సిటీ ఎమోషన్తో చేస్తామో అది మన సబ్ కాన్షియస్లో ఇంప్రింట్ అవుతుంది. మీ ప్రజెంట్ లైఫ్ మీ సబ్ కాన్షియస్ బిలీఫ్స్ యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే. మీ లైఫ్ ని ఒక మిర్రర్ లాగా ఇమాజిన్ చేయండి. మీ లైఫ్ మారాలి అని అంటే దాని కాజ్ మీ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి బిలీఫ్స్ మారాలి. మీ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి బిలీఫ్స్ని మార్చడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ప్రతిరోజు ఈ 5 స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీ లైఫ్ బ్యూటిఫుల్గా మారడం మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫస్ట్ వన్, ప్రతిరోజు పడుకునే ముందు ఈరోజు నేనేం చేశాను అని ఒక్కసారి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక క్లారిటీకి రండి. మీ బాస్ ఏదైనా మీకు ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు మీ థాట్స్ ఎలా ఉంది, నేను చేయగలనా, మీకు సెల్ఫ్ డౌట్ వస్తుందా, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషనా, మీరు మీ కలీగ్తో కానీ మీ లైఫ్ పార్ట్నర్తో ఎవరైనా ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్రతిరోజు మీలో నచ్చినటువంటి డామినెంట్ థాట్స్ని జర్నల్ చేయండి, రాయండి, క్లియర్గా రాయండి. మన ఆలోచనలు మన జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. సో మన డామినెంట్ థాట్స్ ఎలా ఉన్నాయో మనము అవేర్నెస్లోకి రాకపోతే మనము ఎప్పటికీ మార్చలేమండి. సెకండ్ వన్, మీ అఫర్మేషన్స్ అండి. మీ గోల్స్ ప్రతి ఒక్క దానికి ఒక క్లియర్ అఫర్మేషన్ని రాసుకుని ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే అండ్ నైట్ పడుకునే ముందు ఈ అఫర్మేషన్స్ని ఎమోషన్స్ తోటి గట్టిగా చదవండి. మీరు ఏదైతే రిపీట్ చేస్తూ ఉంటారో అది మీ సబ్ కాన్షియస్లోకి వెళ్తుంది. అండ్ ఈ టైంలో మీరు లేచిన వెంటనే అండ్ పడుకునే ముందు మీ బ్రెయిన్ ఒక ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. ఆల్ఫా స్టేట్లో మీ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. థర్డ్ స్టెప్, ప్రతిరోజు మీ అఫర్మేషన్స్ని చదివిన వెంటనే ఒక మూవీ చూడండి. టీవీ ఆన్ చేసి కాదండి. మీ గోల్స్ అచీవ్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు చాలా క్లోజ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ లైఫ్లో వచ్చేటటువంటి డిఫరెన్స్ ఏంది, ప్రతి దాన్ని ఒక మూవీ లాగా కళ్ళు మూసుకుని ఒక మూవీ చూడండి క్లియర్గా. ఆ పిక్చర్ని చాలా క్లియర్గా చూడండి.
ఆ అప్లాస్ని, ఆ కంగ్రాచ్యులేషన్స్ని, ఆ సెలబ్రేషన్స్ని, జస్ట్ ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఏదైతే ఇమాజిన్ చేస్తారో మీ సబ్ కాన్షియస్లో చాలా తొందరగా ఇంప్రింట్ అవుతుంది. 4th వన్, మీ గోల్స్ మీరు అచీవ్ చేసినట్టుగా ప్రతిరోజు మీ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ 5th వన్, ఈ 4 స్టెప్స్ని ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేయండి. మీరు 21 డేస్ చేయడం ద్వారా మీ న్యూరల్ రీవైరింగ్ జరుగుతుంది. మీ సబ్ కాన్షియస్, మీ బ్రెయిన్లో, న్యూరాన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మీరు 66 డేస్ చేయడం వల్ల మీకు ఒక కొత్త అలవాట్లు ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ 90 డేస్ చేయడం ద్వారా మీరు ఒక కొత్త వ్యక్తిగా తయారవుతారు. ప్రతిరోజు ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతూ అండ్ కన్సిస్టెంట్గా ఉంటూ మీ యాక్షన్స్ని తీసుకోండి. మీలో వచ్చే చిన్న చిన్న మిరాకిల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అవేర్నెస్లో ఉండండి. మీరు కనుక మీ గోల్స్ని అచీవ్ చేయడానికి, మీ ఎనర్జీని అలైన్ చేయడానికి, మీ బిలీఫ్స్ని మార్చుకుంటూ కొత్త వ్యక్తిగా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే సెకండ్ బ్యాచ్ ఆఫ్ 111 డేస్ స్టార్ట్ అవుతుందండి. March 10th నుంచి కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. See you, have a great day.